మీలో చాలా మంది చాలా కష్టపడి చదువుతారు. కానీ జాబ్ వస్తదా? రాదా? అని చెప్పేసి భయంతోనే చదువుతారు. నిజం చెప్పాలంటే ఈ భయం మొత్తం పోవాలంటే మీరు చదివేటప్పుడు ఈ 4 స్టెప్స్ అనేవి ఫాలో అవ్వాలి. సో ఇందులో ఫస్ట్‌ది షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. మీరు చదివేటప్పుడు ఏ సబ్జెక్ట్ చదివినా సరే దానికి సంబంధించిన షార్ట్ నోట్స్ అనేది మీ దగ్గర ఉండాలి. అసలు షార్ట్ నోట్స్ అంటే ఏంటి? చిన్న బుక్ కూడా తీసుకొని ఇంత పెద్ద బుక్‌లో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి చాప్టర్ వైజ్ మనం చిన్న షార్ట్ నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు చాలా చాలా యూజ్ అవుతాయి. సో ఇంకొక 3 రోజుల్లో ఎగ్జామ్స్ ఉన్నాయనగా మీరే తీసుకొని ఈజీగా చదువుకోవచ్చు. అలాగే రివిజన్ చేసేటప్పుడు కూడా ఇంత పెద్ద బుక్ మొత్తం క్వాలిటీ, జియోగ్రఫీ ఇవన్నీ ఉంటాయి కదా, ఈ బుక్ మొత్తం చదవాల్సిన పని లేకుండా ఈ షార్ట్ నోట్స్ చదువుకుంటే టైం సేవ్ అవుద్ది, ఈజీగా గుర్తుంటుంది మీకు ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి. సో ఇలా షార్ట్ నోట్స్ అనేది అందుకే ప్రిపేర్ చేసుకోవాలి. సో ప్రతిసారి ఇంత పెద్ద గైడ్ తీసుకుని రివిజన్ చేయడం అనేది మీకు టైం వేస్ట్ లాగా ఉంటుంది. అందుకే ఈ షార్ట్ నోట్స్ మీరు ప్రిపేర్ చేసుకుంటే చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో షార్ట్ నోట్స్ అనేది ప్రిపేర్ చేయకుండా చాలా మంది స్టూడెంట్స్ చదువుతున్నారు. ఇలా చదవడం వల్ల మీకు ఎలాంటి యూజ్ అనేది ఉండదు. సో ప్రతిసారి ఇంత పెద్ద బుక్ ఓపెన్ చేసి అవి ఎత్తుక్కొని చదివి ఇలా కాదు, ఒక చాప్టర్ గట్టిగా చదివామంటే అందులో నుంచి ఎలాంటి క్వశ్చన్ వచ్చినా ఆన్సర్ చేసేటట్టు చదవాలి. అలా చదవాలంటే షార్ట్ నోట్స్ అనేది ఖచ్చితంగా మీ దగ్గర ఉండి తీరాలి, ఓకేనా? సో ఈ 4 స్టెప్స్లో ఫస్ట్ స్టెప్ ఏంటంటే షార్ట్ నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఇక సెకండ్ స్టెప్, మనం చదివేటప్పుడు ఖచ్చితంగా ఒక రఫ్ నోట్ బుక్ పక్కనే పెట్టుకుని దాంట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి రాస్తూ ఉండాలి. మీరు అర్థమెటిక్ రీజనింగ్ చేస్తున్నా, లేదంటే అవి కాకుండా జియోగ్రఫీ, పాలిటీ, లేదంటే సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇలా కెమిస్ట్రీ, బయాలజీ ఏది చదివినా సరే పక్కనే ఒక నోట్బుక్ పెట్టుకొని రాస్తూ ఉండాలి. సో ఇంపార్టెంట్ పాయింట్ మీకు ఏదైతే అనిపిస్తుందో దాన్ని మీరు రాసుకోవాలి. సో మీకు ఇది ఎక్కడ యూజ్ అవుతుందంటే ఎగ్జామ్స్ రాసేటప్పుడు చాలా వరకు ఈ చాప్టర్ నేను చదివానే అయినా ఆన్సర్ ఇదా కాదా అని చెప్పేసి ఒక 4 ఆప్షన్స్ ఉంటాయి ఒక క్వశ్చన్కి. ఈ 2 ఆప్షన్స్ ఈజీగా అవాయిడ్ చేస్తారు, ఎలిమినేట్ చేసేస్తారు. ఇంకో 2 ఆప్షన్స్ ఉంటాయి, ఇందులో ఇదా 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 అని చెప్పేసి చాలా కన్ఫ్యూజ్ అవుతారు, ఓకేనా? సో ఆ కన్ఫ్యూజన్ అనేది మీకు లేకుండా ఉండాలంటే ఖచ్చితంగా మీరు చదివేటప్పుడు ఒక రఫ్ నోట్ బుక్ తీసుకొని పక్కనే పెట్టుకొని చదివేటప్పుడు రాయాలి. మీ హ్యాండ్ కూడా మంచిగా ప్రాక్టీస్ అవుద్ది, ఓకేనా? సో ఇలా చేయడం వల్ల మీకు ఆ సబ్జెక్ట్ అనేది గుర్తుంటుంది ఎక్కువగా, ఓకేనా? సో ఎగ్జామ్లో మీరు తప్పు చేయకుండా కాన్ఫిడెంట్గా ఆన్సర్ అనేది పెడతారు, కన్ఫ్యూజన్ లేకుండా. అందుకే మీరు ఏం చేయాలి, ఖచ్చితంగా చదివేటప్పుడు ఒక రఫ్ నోట్ బుక్ తీసుకొని ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని కూడా నోట్ చేస్తూ ప్రాక్టీస్ చేయాలి, ఓకే? సో ఇది సెకండ్ పాయింట్, చాలా ఇంపార్టెంట్, ఓకేనా? సో థర్డ్ పాయింట్ ఏంటంటే రివిజన్. చాలా మంది చాప్టర్స్ వైజ్గా, సబ్జెక్ట్ వైజ్గా సిలబస్ కంప్లీట్ చేసి పక్కన పెడేస్తుంటారు, బుక్స్ రివిజన్ చేయరు. సో రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉంటే ఇంకా 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 ఇంపార్టెంట్. మీరు గవర్నమెంట్ జాబ్ కొట్టాలి అనుకుని వచ్చిన వాళ్ళు అయితే రివిజన్ లేకుండా మీరు గవర్నమెంట్ జాబ్ కొట్టలేరు, ఓకే? సో అందుకే రివిజన్ కూడా చాలా ఇంపార్టెంట్. చాలా మంది నేను గమనించాను, రివిజన్ చేయరు, ఒక్కసారి చదివేసి పక్కన పెట్టేస్తారు. సో అలా పెట్టడం వల్ల మీకు అది తొందరగా మర్చిపోతారు కూడా. సో రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. చదివింది అప్పుడప్పుడు మనకి ఎగ్జామ్స్ అవ్వకపోయినా వారంకి ఒకసారైనా ఆ సబ్జెక్ట్ మళ్ళీ తీసి మళ్ళీ ఒకసారి చదివి మళ్ళీ పక్కన పెట్టాల్సి ఉంటుంది, ఓకేనా? సో ఇలా చేస్తూ ఉంటే మనకు ఆ సబ్జెక్ట్ అనేది ఎక్కువగా గుర్తుంటుంది, క్వశ్చన్స్ అనేవి ఈజీగా మనం ఆన్సర్ చేయగలుగుతాం. ఇది గుర్తుపెట్టుకోవాలి, ఓకే? సో ఫస్ట్ ఏంటంటే షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. ప్రతి ఒక్క యాస్పిరెంట్ దగ్గర షార్ట్ నోట్ బుక్ అనేది ఉండాలి ప్రతి సబ్జెక్ట్కి, ఇది గుర్తుపెట్టుకోవాలి. సెకండ్ ఏంటంటే చదివేటప్పుడు రాయాలి, పక్కాగా ప్రాక్టీస్ అనేది చెయ్యాలి, ఓకే? అర్థమెటిక్, రీజనింగ్ విషయానికి వస్తే వీటిలో మనం ఎక్కువ ప్రాక్టీస్ చేస్తాం కాబట్టి వీటికి కూడా చిన్న షార్ట్ నోట్స్ అనేది మెయింటైన్ చేయాలి. మనం ఆల్రెడీ నోట్ బుక్స్ మెయింటైన్ చేస్తాం కదా, షార్ట్ నోట్స్ ఎందుకు బ్రో అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. షార్ట్ నోట్స్ అనేది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్కి పర్సంటేజెస్ అయినా, రేషియోస్ అయినా, ప్రాఫిట్ అండ్ లాస్, యావరేజెస్ ఇవన్నీ ఉంటాయి. సో ఒక టైటిల్ పెట్టండి, పర్సంటేజెస్ టైటిల్ పెట్టారు, దాంట్లో ఇంపార్టెంట్ ఫార్ములాస్, ఇంపార్టెంట్ షార్ట్ కట్స్ అన్ని ఒక దగ్గర రాయండి, ఓకేనా? సో ఇంకో చాప్టర్ లాభ నష్టాలు, ఓకే? సో ప్రాఫిట్ అండ్ లాస్, రేషియోస్, నిష్పత్తులు, ఇవన్నీ ఒక్కొక్క హెడ్డింగ్ పెట్టుకొని కింద కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ దానికి సంబంధించి రిలేటివ్గా ఉన్నవి రాసుకోండి. ఎప్పుడైనా మీరు టైం దొరికినప్పుడు దాన్ని మీరు జస్ట్ అలా ఎగ్జామ్కి వెళ్తారు, ఇంకో 2 రోజుల్లో లేదంటే ఇంకో గంటలో వెళ్తారు ఎగ్జామ్కి. సో దీన్ని జస్ట్ మీరు ఒక్కసారి చూసుకుంటే మొత్తం ఆ ఫార్ములాస్ అన్ని ఈజీగా గుర్తుంటాయి, చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. అందుకే షార్ట్ నోట్స్ అనేది చాలా వరకు మెయింటైన్ చేయాలి, ఓకే? షార్ట్ నోట్స్ లేకపోతే చాలా కష్టం. షార్ట్ నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా డీటెయిల్గా ఇంకో వీడియో చేసే ప్రయత్నం చేస్తా, ఓకే? సో ఇది. ఇక లాస్ట్ అండ్ ఫైనల్, టెస్టులు రాయాలి. టెస్టులు రాయకుండా మాత్రం ఉండకండి. ఎందుకంటే టెస్టులు ఎందుకు రాయాలి,
మనలో ఉన్న భయం పోవాలి. ఎగ్జామ్ అంటే మనలో ఉన్న భయం పోవాలి. మనం చదివిన సబ్జెక్ట్ ఉంది, ఆ సబ్జెక్ట్ మనకి ఎంతవరకు గుర్తుంది, ఈ కాంపిటేటివ్ ప్రపంచంలో మన స్థాయి ఏంటి అని తెలియజేసేది ఏదైనా ఉందంటే అది టెస్ట్లే. టెస్ట్లు అందుకే రాయాలి, లేకపోతే మాత్రం చాలా వెనకబడిపోతాం. మొత్తం చదువుకుంటా కూర్చొని ఎప్పుడు కూడా షార్ట్ నోట్స్ లేదు, రివిజన్ లేదు, ఏదో చదువుతున్నాం, ఏదో ప్రాక్టీస్ చేస్తున్నాం, సడన్గా ఎగ్జామ్కి వెళ్ళి కూర్చున్నాం. అక్కడికి వెళ్ళి కూర్చుంటే టెన్షన్ స్టార్ట్ అవుద్ది, చెమటలు పడతాయి, చెయ్యి వణుకుపోద్ది. అర్థమవుతుందా? సో ఏ ఎగ్జామ్కైనా ఇలాగే ఉంటుంది. అక్కడ ఒక క్వశ్చన్ వస్తే నువ్వు భయపడతావు, క్వశ్చన్కి దన ప్రాబ్లం చేస్తావు. చేసిన తర్వాత ఏమవుద్ది, నీకు ఒక 2 ఆప్షన్స్ కన్ఫ్యూజ్ పడుతుంటావు, ఇది పెట్టాలా ఇది పెట్టాలని. ఈ కన్ఫ్యూజన్ మొత్తం ఏమీ లేకుండా, భయము టెన్షన్ ఏమీ లేకుండా దర్జాగా పోయి ఎగ్జామ్ రాయాలంటే టెస్ట్లు అనేవి అప్పుడప్పుడు రాయాలి. ఓకే, సో అందుకే టెస్ట్ల వల్ల ఎంత ఇంపార్టెన్స్ ఉంటుంది. ఒక సబ్జెక్ట్ చదివాం, రీజనింగ్ చేస్తావు, అర్థమెటిక్ చేస్తావు, సంథింగ్ ఏదో చేస్తావు, ఆ టెస్ట్లు అనేవి రాస్తే ఏంటంటే మీకు ఎంతవరకు మనం ప్రిపేర్ అయ్యాం, ఇంకా ఎగ్జామ్స్లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడు, ఇంకా మనం ఎంతవరకు ప్రిపేర్ అవ్వాలనేది తెలియాలంటే ఖచ్చితంగా టెస్టులు రాసి తీరాల్సిందే. లేదంటే మనం ఘోరంగా ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో కింద పడిపోతాం. అది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో టెస్ట్లు అనేవి ఎప్పుడు కూడా మనం జస్ట్ ఒక చాప్టర్ చదివాం, చాప్టర్ వైజ్ టెస్ట్లు ఉంటాయి. ఆ చాప్టర్ చదివాం, సంథింగ్ ఏదో ఒకటి, సైన్స్ అండ్ టెక్నాలజీ అయినా, లేదంటే బయాలజీలో సంథింగ్ ఏదో చదివాం, నర్వస్ సిస్టమ్ గురించో సంథింగ్ ఏదో ఇంకొకటి. ఓకే, సో దాని గురించి ఏంటి, అసలు ఎలా క్వశ్చన్స్ అడుగుతున్నారో అని చదవాలి. ఫర్ ఎగ్జాంపుల్కి హిస్టరీ చదివాం, లేదంటే పాలిటీ చదివాం, దానికి సంబంధించి ఒక చాప్టర్ చదువు, ఆ చాప్టర్ని ఎలా ఎన్ని విధాలుగా క్వశ్చన్స్ అడుగుతున్నాడు అనేది ముందే మనకి టెస్ట్లు అనేవి తెలియజేస్తాయి టెస్టులు రాసేటప్పుడు. ఓకేనా? సో అలా అని చెప్పేసి మాటకి కొనుక్కొని టెస్టులు రాసుకొని ఈ పని పెట్టుకోకండి. ఫస్ట్ మీరు చాప్టర్ టెస్ట్లు అనేవి ఎక్కడైనా రాసుకోవచ్చు. చాట్ జీపీటీలోకి వెళ్ళి ఆ బయాలజీలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఏ చాప్టర్ కావాలో ఆ చాప్టర్ బయాలజీలో ఇంపార్టెంట్, గివ్ మీ సమ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అబౌట్ సంథింగ్ ఏదైనా రీప్రొడక్టివ్ సిస్టమ్ గురించో ఏదో ఉంటాయి కదా. సో వాటి గురించి అడిగితే కొన్ని క్వశ్చన్స్ ఇస్తారు. ఆ క్వశ్చన్స్ మనకి వచ్చా, ఎంతవరకు ఆన్సర్ చేస్తున్నాం అనేది ఇలా చూసుకోవచ్చు. లేదంటే మీరు యూట్యూబ్లోకి వచ్చినా చాలా మంది క్వశ్చన్స్ అనేవి ఇస్తూ ఉంటారు. యూట్యూబ్లో కూడా క్వశ్చన్స్ ఆన్సర్స్, మీరు ఎంతవరకు ఆన్సర్ చేయగలుగుతున్నారో ఇలా చాప్టర్ వైజ్గా మనం ఇలా చెక్ చేసుకోవాలి. ఆ తర్వాత చాప్టర్ వైజ్గా అయిపోయిన తర్వాత మొత్తం సబ్జెక్ట్ వైజ్గా చెక్ చేసుకోవాలి టెస్ట్లు అనేవి. ఆ సబ్జెక్ట్ మొత్తం మీద క్వశ్చన్స్ అనేవి వస్తే మనం ఎంతవరకు ఆన్సర్ చేయగలుగుతాం అనేది సబ్జెక్ట్ వైజ్గా టెస్ట్లు అనేవి మనం ఓన్గా సంథింగ్ ఏదో యూట్యూబ్ ఛానల్స్ ద్వారా, ఏదో యాప్స్ ద్వారా ఉంటాయి, ఎక్కడికి వెళ్ళినా ఉంటాయి, లేదంటే మనం కూడా ప్రిపేర్ చేద్దాం. ఓకే, వీటిలో మీరు ప్రాక్టీస్ చేస్తారంటే ఈజీగా ఉంటుంది. ఆ తర్వాత మొత్తం అన్నీ కలుపుకొని ఒక 100 మార్క్స్కి అడిగినప్పుడు మనం ఎలా ఆన్సర్ చేస్తున్నాం, ఎక్కడెక్కడ మైనస్లు మనకు అంటే ఉంది సబ్జెక్ట్లో, సో ఎక్కడెక్కడ మనం చాలా లోగా ఉన్నాం, అవన్నీ తెలుస్తుంటాయి టెస్టులు రాయడం వల్ల. అందుకే టెస్టులు అనేవి నీట్గా రాయండి. ఓకే, ఎవరు కూడా టెస్టులను నెగ్లెక్ట్ చేయొద్దు. ఓకే, సో షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఏమో మనం చదివేటప్పుడు పక్కాగా ఒక రఫ్ నోట్ పెట్టుకొని నీట్గా ప్రిపేర్ అనేది అంటే ప్రాక్టీస్ అనేది చేయాలి. తర్వాత రివిజన్ చేయాలి. సబ్జెక్ట్ చదివాం కదా అని పక్కన పడకూడదు, రివిజన్ చేయాలి అప్పుడప్పుడు. తర్వాత మనం టెస్ట్లు అనేవి రాయాలి. ఇవన్నీ చేస్తూ ఉంటే మనకి ఈజీగా సబ్జెక్ట్ గుర్తు ఉంటుంది, ఈజీగా జాబ్ కూడా వస్తుంది. ఓకేనా? 1 సంవత్సరమో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు టైం పెట్టావు కదా, సో గట్టిగా వీటి మీద ఉంటే జాబ్ వస్తుంది. ఆడతా పాడతా ఏదో చదివాం పక్కన పెట్టేస్తాం, ఏదో చేద్దాంలే, ఏం చేస్తాంలే ఇప్పుడు అన్నట్టు, ఏం ప్రిపేర్ చేస్తాంలే అని ఇలా ఉంటే మాత్రం నీ జాబు పక్కోడు తనుకుపోతారు. ఎందుకంటే ఈ కాంపిటేటివ్ వరల్డ్లో ఇలాగే ఉండాలి. ఓకేనా? సో ఛాన్స్ అనేది పక్కోడికి ఇవ్వకూడదు. ఒక్క క్వశ్చన్ కూడా వదిలే ప్రసక్తే లేదని మీరు మొండిగా ఉంటే తప్పితే జాబ్ వచ్చే ప్రసక్తి లేదు. ఓకే, సో ఇది ఈరోజు వీడియో. సో మన క్లాసెస్ మన ఛానల్లో ప్రతి ఎడ్యుకేషన్కి రిలేటెడ్గా ప్రతి వీడియో అనేది వస్తూ ఉంటుంది. ప్రతి వీడియో కూడా ఎడ్యుకేషన్కి రిలేటెడ్గా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఛానల్ లైక్ కొట్టి వీడియోకి లైక్ కొట్టండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అర్థమెటిక్ రీజనింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అలాగే ఈ జీకేక్స్ జనరల్ నాలెడ్జ్కి సంబంధించి క్వశ్చన్స్ కూడా అడుగుతుంటాం. సో పోల్స్లో మనం అర్థమెటిక్ రీజనింగ్ అలాగే జీకే క్వశ్చన్స్ కూడా అడుగుతుంటాం. తర్వాత ఈ ఫ్యాక్ట్స్ అంటే ఎడ్యుకేషన్కి సంబంధించిన ఫ్యాక్ట్స్ అలాగే ఇవన్నీ కూడా వస్తుంటాయి. ఓకేనా? సో మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఖచ్చితంగా ఎడ్యుకేషన్కి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ మీకు చేరుతుంది. అందుకే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. ఓకేనా? సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ కూడా ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.